నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు పూజారి రంగరాజ్ అండి. నాది 38వ వార్డు. నేను వార్డు ఇన్ఛార్జ్ అండి. ఓకే. రంగరాజు గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారండి? నేను 9 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంటాను. ఓకే. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో 9 ఏళ్ళ క్రితం అంజబాబు గారు ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఆయన పక్కన నేను పనిచేశాను. కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలనే ఇబ్బంది పెట్టే స్థితిలో ఆయన ఉండడం నాకు నచ్చక ఆ పార్టీ నుంచి మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం జరిగింది. సార్, మీరు గతంలో మరి తెలుగుదేశం పార్టీలో చేశానన్నారు. మరి అక్కడ ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న మన అంజబాబు గారికి, శ్రీను గారికి తేడా మీరు చెప్పగలరా? తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి అంటే డబ్బున్న సావుకారులు, మీకు తెలియదేం కాదు. భీమవరం అభివృద్ధి అంటే ఒక మల్టీప్లెక్స్ వచ్చింది, కానీ ఆ మల్టీప్లెక్స్ కూడా ఎమ్మెల్యే గారిది, అంజబాబు గారు. మరి గ్రంథి శ్రీనివాస గారి అభివృద్ధి అంటే భీమవరంలో ఇవాళ ట్రాఫిక్ సమస్య మెయిన్, ప్రధానంగా భీమవరంలో ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బంది ఉండేది. అలాంటి ట్రాఫిక్ సమస్యని వాళ్ళ అండర్ పాస్ తీసుకొచ్చి ఆయన చాలా చాలా అంటే చాలా సమస్యను తీర్చారు. అది ఒకటే కాదండి, భీమవరం ఉన్న ప్రతి సిమెంట్ రోడ్డు కూడా మన ఎమ్మెల్యే గారు గ్రంథి గారు వేయించినాయి. మా 38వ వార్డులో 2004 ఆయన గెలిచిన తర్వాత ఫస్ట్ టైం 38వ వార్డులో సిమెంట్ రోడ్లు వేయించిన నాయకుడు గ్రంథి గారు. సార్, మరి ఎమ్మెల్యే గారు మంత్ర పదవిని కూడా వద్దనుకున్నారు నేను మన భీమవరానికి జిల్లా చేయడానికి. మరి దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఈరోజు ఎవరి స్వార్థం ఆవిడ, ఒక స్వార్థం కోసం ఆలోచించి పక్కనోడు ఏమైపోతే మనకెందుకులే, మన స్వార్థం మనం చూసుకుందాం. కానీ మన భీమవరం ప్రజల్లో ఎన్నుకున్న నాయకుడు ఒక గొప్ప నాయకుడు. ఎలాంటి నాయకుడు అంటే 2.5 సంవత్సరాలు మంత్రి పదవి తీసుకొని తర్వాత నాకెందుకులే, ఈ ప్రజల గురించి నాకెందుకులే, ఈ భీమవరం గురించి నాకెందుకులే అని ఆలోచించే నాయకులు చాలా మంది ఉంటారు. కానీ నేను పదవి తీసుకోకపోయినా, నేను అధికారంలో లేకపోయినా, రేపన్న రోజు 10 తరాలు చెప్పుకునేలాగా ఈరోజు భీమవరం జిల్లా కోసం కష్టపడిన ఏకైక నాయకుడు, దమ్మున నాయకుడు గ్రంథి గారు. సార్, మీరు ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర, శ్రీను గారి దగ్గర చేస్తున్నాను అన్నారు కదా. సో మీతో ఆయన ఎలా ఉంటారు? వచ్చే వాళ్ళని ఎలా చూసుకుంటారు? అంటే మీ పార్టీలో వాళ్ళనే చూసుకుంటారా, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళని కూడా అదే రకంగా చూసుకుంటారా లేదా? దీనికి చిన్న ఉదాహరణ చెప్పాలి. నేను గతంలో టీడీపీ గవర్నమెంట్ అని చెప్పాను కదా, వార్డు ప్రెసిడెంట్ గా చేస్తున్నప్పుడు అంజబాబు గారి దగ్గరికి వెళ్తే ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. సార్, నేను పలానా వార్డు ప్రెసిడెంట్ సార్, మీ ప్రభుత్వాన్ని మీకోసం నేను కష్టపడ్డానని చెప్పుకునే స్థితి అండి ఆ రోజు. ఈరోజు వార్డులో ఉన్న ఓటర్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన పేరు పెట్టే పిలిచే అంత పరిచయం అండి. భీమవరం గ్రంథి గారు ఓటర్ నాయకుడే అవసరం లేదండి, కార్యకర్త అవసరం లేదు. ఆ వార్డులో ఒక ఓటర్ కనిపిస్తే ఏమయ్యా సుబ్బారావు బాగున్నావా అని అడిగే పరిచయం ఉన్న వ్యక్తి, మమేకమైన వ్యక్తి మన గ్రంథి గారు. మరి కరోనా టైంలోనండి ఏ నాయకుడు మన భీమవరంలో ఎవరు సపోర్ట్ చేశారు, ప్రజల్లోకి ఎవరు అందించారు అనుకుంటున్నారండి? అంటే ఇప్పుడు అంజబాబు గారు ఉన్నారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారన్నమాట, పోటీ చేశారు 2019లో. అలాగే శ్రీను గారు కూడా చేశారు. ఈ ముగ్గురులో మీరు చూసినంత వరకు మీ వార్డులో సంఘటనలు కొన్ని షేర్ చేసుకోండి. మా వార్డులో సంఘటనలు వచ్చేసరికండి, కరోనా టైంలో ఎలక్షన్ వచ్చేసరికి అందరూ పోటీ చేస్తారు, కానీ ప్రజల కష్టాల్లో ఉంటే ఎమ్మెల్యే గారు ప్రతి మెడిసిన్ ఇంటికి పంపించారు. ఆక్సిజన్, హాస్పిటల్ బెర్త్లో ఆయన సొంత రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికి తెప్పించి ప్రజల కోసం భీమవరం చాలా సౌకర్యాలు చేశారు. కానీ కరోనా టైంలో ఇంట్లో తినటానికి తిండి లేకపోతే వాలంటీర్ల ద్వారా కూరగాయలు సప్లై చేశారు, భోజనం సప్లై చేశారు, మెడిసిన్ సప్లై చేశారు. ప్రతి వస్తువు ప్రజలకి కష్టం లేకుండా, కష్టం వస్తే నేనున్నాను, నాయకుడిని మీరు నన్ను గెలిపించారు నేనున్నాను అని ఒక భరోసా ఇచ్చి కరోనా టైంలో ఆయన ఒక కుటుంబానికి ఒక పెద్ద దిక్కులా కాపాడిన వ్యక్తి ఏకైక నాయకుడు గ్రంథి గారు. సార్, 2009 అంజబాబు గారు 10 ఏళ్లలో ఆయన చేశారు ఎమ్మెల్యే కింద. తర్వాత 2019 నుంచి శ్రీను గారు చేశారు, మీ శ్రీను గారు. సో వాళ్ళల్లో అభివృద్ధి ఏం జరిగిందో మీరు కొన్ని చెప్పగలరా? ఇందాక చెప్పినట్టు ఉంది కదండి, ఒక అభివృద్ధి ఐమాక్స్ థియేటర్ అది ఆయనదే.
ఆయన చేసిన అభివృద్ధి అనేది నాకైతే పెద్దగా తెలియదు, ప్రజలకు కూడా తెలిసే విషయం. కానీ మా ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత శ్రీనివాస్ గారు భీమవరం అన్నటాలను పాస్, అది మీకు తెలిసిందే. భీమవరం పాత సమస్య ఒకటి ఉండేదండి, ఆ గరపర్ రోడ్డు. 10 మంది ఇబ్బంది పడినా 10 తరాలకు బాగుండాలని ఆ గరపర్ రోడ్డు చేశారు. మావుళ్ళమ్మ గుడి ఇంతవరకు పొరుగురు నుంచి వచ్చేవారు, మావుళ్ళమ్మ గుడి ఎక్కడ ఉందని ఎన్నుకునేవారు. ఈరోజు మావుళ్ళమ్మ గుడి కళకళలాడేలాగా నీట్గా దాని ప్రాంగణం కానీ ఏదైనా సరే భీమవరం జిల్లా కేంద్రం అయిన తర్వాత అది చేయడం. పాత బస్ స్టాండ్ అండి, మరి పాత బస్ స్టాండ్ కబ్జా స్థితిలో ఉండేది. ఈరోజు పాత బస్ స్టాండ్లోకి వెళ్ళి ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అది ఒక అభివృద్ధి. మరి 60 ఎకరాల మంచినీటి చెరువుని ఈరోజు 100 ఎకరాల పై మాటే ఈరోజు మంచినీటి సమస్యను తీర్చేది. రాజమండ్రి నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ పేరు చెప్పి వదిలేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి దాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు భీమవరంకి మంచినీటి కొరతను తగ్గించిన వ్యక్తి గణశీల్ గారు. మరి ఈరోజు భీమవరం వాటర్ ట్యాంక్స్ ఎక్కడికెక్కడ ఏ ఎవ్వరికి కూడా మంచినీటి సమస్య ఉండకూడదని ఆ వాటర్ ట్యాంక్స్ పైప్ లైన్స్ ని కనెక్ట్ చేసి ఈరోజు భీమవరం మంచినీటి సరఫరా అందించే వ్యక్తి మన గణశీల్ గారు. ఇలాంటి ఇంత అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపిస్తుంటే మళ్ళీ అభివృద్ధి అని మీరు అడిగితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇది నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు, జనాల్లోకి వెళ్ళి అడగండి. మా సీని గారు ఈరోజు ఎమ్మెల్యే గారు ఆయన ఏం అభివృద్ధి చేశారు, గతంలో ఉన్నాయని ఏం అభివృద్ధి చేశారని జనమే చెప్తారు. ఇప్పుడు మీ వార్డులో ఓటర్లు ఎంతమంది, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ఎంత మెజారిటీతో గెలిపిస్తారు? మా వార్డులో 3400 ఓట్లు ఉన్నాయి. గతంలో మేము మా వార్డు తరఫు 450 ఓట్లు 430 ఓట్లు మెజారిటీ ఇచ్చాం. కానీ ఈసారి 3400 ఓట్లు కూడా 3000 ఓట్లు పైచిలికి వచ్చేలా మేము ప్రయత్నిస్తాం ఖచ్చితంగా. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి సీని గారు చేసిన అభివృద్ధిని, పార్టీ ఇచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమాలని అన్ని గుర్తు చేసి ప్రజలకు రానున్న రోజుల్లో మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని, ప్రజలకు ఉపయోగపడే నాయకుడిని గెలిపించుకోవాలని మా సొంతంగా ప్రతి ఇంటికి ప్రజలను మేము వెళ్ళాల్సిన ప్రజలే బయటకు వచ్చి బాబు మీరు రావద్దు మేము అర్థం ఒకటనే స్థితి ఈరోజు మా వార్డులో ఉంది. మా వార్డులో పూర్తి మెజార్టీని తీసుకొస్తామని హామీ ఇస్తున్నాం. సార్, మరోసారి ఎమ్మెల్యేగా గంధీర్ శ్రీనివాస్ గారు ఎన్నికైతే భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందని భావిస్తున్నారు? భీమవరానికి ఒక పేరు ఉంది, బాద్దోలి అని. మళ్ళీ ఈసారి ఎమ్మెల్యే గారు గెలిస్తే ముంబై, రెండో ముంబై అంటారు కదా, ఈరోజు రెండో ముంబై అని ముంబైని అనాల్సిన స్థితికి ఆయన తీసుకొచ్చే నాయకుడని నాకు గట్టి నమ్మకం. సార్, మీరు 9 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారితో ఉన్నారనేసి చెప్తున్నారు కదా, సో తాడేరు బ్రిడ్జి ఇక్కడ ఉన్న స్థానికులు జనసేన నాయకులు మేము ధర్నా చేస్తే గానీ కట్టలేదు అంటున్నారు, అది ఎంతవరకు నిజమండి? ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఫస్ట్ ఆ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని గుర్తించిన వ్యక్తి ఎమ్మెల్యే గారు. వారధి కట్టాలంటే దానికి సమయం సందర్భం ఉంటుంది. అలాగా దాన్ని గుర్తించి దాని మీద ప్రజలు ఇబ్బంది పడతారని ఆ ఇబ్బంది కలగకుండా దాని మీద ఒక ఐరన్ లైన్ వేయను ఎమ్మెల్యే గారు చేసిన ఒక మంచి పని. పెద్ద వెహికల్స్ వెళ్తే ఇబ్బంది, ప్రజలు కింద ఉన్న ప్రజలు ఇబ్బంది పడతారని పెద్ద వెహికల్స్ వెళ్లకుండా దాన్ని శాంక్షన్ అయ్యి గవర్నమెంట్ కి అప్రోచ్ చేసి శాంక్షన్ అయ్యి దాన్ని వచ్చేందరూ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా దాన్ని ఒక మార్గం కింద ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఇమీడియట్లీగా స్పాట్ లో దాన్ని పనిచేయించారు ఎమ్మెల్యే గారు. ₹1 కోటి శాంక్షన్ చేసి ఈ రోజు 10 తరాల వరకు కూడా ఇబ్బంది లేకుండా ఆ బ్రిడ్జ్ చేయించారు. ఏంటే పనికెళ్ళిన తల్లి ఇంటికి రాగానే అన్నం పెట్టమంటే పెడతదా? పనికెళ్ళిన తల్లి బియ్యం తేవాలి, వండాలి, ఉడకాలి, పిల్లకి పెట్టాలి. పెట్టేంత వరకు కూడా వెయిట్ చేయకుండా నువ్వు పెట్టలేదు అంటే గత ప్రభుత్వంలో మీరు చేశారు, మీరు ఏ పనులు చేశారో, మీరు ఎంతవరకు చేశారో మీకు తెలియాలి. రాజకీయవేత్తలు కాబట్టి మీరు ఎంతటోళ్ళు విమర్శించేటప్పుడు మీ ప్రభుత్వంలో మీరేం పనులు ఆగినాయో, మీరు ఎన్నాళ్ళు చేశారన్నది మీరు ఒక ఆత్మవంచన చేసుకోండి, మీకు తెలుస్తుంది. తాడేరు బ్రిడ్జి కోసం మాట్లాడే నైతిక హక్కు జనసేన పార్టీకి కానీ తెలుగుదేశానికి కానీ లేదు. చివరిగా ఒక ప్రశ్న సార్, భీమవరంలో ఎంత మెజారిటీతో మీ శ్రీను గారు మళ్ళీ గెలుస్తారు అనుకుంటున్నారు? ఎంత మెజారిటీ అన్నదే గతంలో అంజిబాబు గారికి 50,000 60,000 మెజారిటీ వచ్చింది. ఈసారి కూడా అంజిబాబు గారికి 60,000 వస్తాయి. ఉన్న ఓట్లు మాకు పడతాయని మాకు పూర్తి నమ్మకం. ఆ 2,60,000 ఓట్లలో
2 లక్షల ఓట్లు మాకు పడతాయని ప్రజలు ఈ అభివృద్ధిని చూసి వేస్తారని, అందులోనూ ముఖ్యంగా మా నాయకుడు చేసిన అభివృద్ధిని చూసి, జగన్ గారి పాలన చూసి ప్రజలందరూ కూడా మళ్ళీ ఆశీర్వదిస్తారని, మళ్ళీ మా ఎమ్మెల్యే గారు గ్రంథ్ శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారని, 2 లక్షల ఓట్లు ఖచ్చితంగా మాకు వస్తాయని పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.